విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం ఇంద్రకీలాద్రిపై ఇప్పుడున్నట్టుగా ఆలయం ఉండేది కాదు. అమ్మవారు ఒక పెద్ద రాతి బండపై చింతామణి కాళీ రూపంలో వెలిశారు. ఆ రూపం చాలా భయంకరంగా ఉండేది. రాత్రి వేళల్లో అమ్మవారు గొలుసుల శబ్దంతో వీధుల్లో సంచరిస్తారని భయపడి జనం సాయంత్రం కాగానే తలుపులు వేసుకునేవారు. ఆ కాలంలో విజయవాడను పాలించిన మాధవ వర్మ అనే రాజుకు సంతానం లేకపోవడంతో అమ్మవారిని భక్తితో పూజించేవాడు. అమ్మవారి కరుణతో అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ కృతజ్ఞతతో రాజు అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. ఒకరోజు యువరాజు రథంపై వెళ్తుండగా అడవిలో ఆకులు సేకరించుకుని వస్తున్న ఒక పేద స్త్రీ కుమారుడు రథం కింద పడి మరణించాడు. ఆ తల్లి రాజు వద్దకు వెళ్లి న్యాయం కోరగా మాధవ వర్మ పక్షపాతం లేకుండా తన కుమారుడికి మరణదండన విధించి తన చేతులతోనే అమలు చేశారు. రాజు ధర్మానికి మెచ్చిన అమ్మవారు ఆకాశం నుండి బంగారు నాణేల వర్షం కురిపించారు. అలా ఆ రోజు బంగారు వర్షం కురిసింది కాబట్టి ఆ తల్లిని అప్పటి నుండి ప్రజలు కనకదుర్గమ్మ అని పిలవడం ప్రారంభించారు. అమ్మవారి మహిమతో చనిపోయిన యువరాజు మరియు ఆ స్త్రీ కుమారుడు ఇద్దరు తిరిగి ప్రాణాలతో లేచి వచ్చారు.